హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ గుషని. ఈరోజు నేను మీకు నిమ్మకాయతోటి నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కదా, ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనకి నోరు బాగుండనప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే నోరు ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మకాయ పచ్చడిని ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి. నేనైతే ఇప్పుడు నిమ్మకాయ పచ్చడికి 20 కాయలు తీసుకున్నానండి. 20 కాయలు కూడా చక్కగా ఫ్రెష్గా ఇట్లా బాగుండాలి, తోలు పలుచగా ఉండాలి. అప్పుడే ఈ నిమ్మకాయల్లో రసం అనేది బాగా వస్తుంది. ఈ 20 నిమ్మకాయల్లో ఒక 10 కాయలేమో మనం కట్ చేసుకోవాలి, 10 కాయలు రసం తీసుకోవాలి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకోవాలి. ఏమాత్రం కొంచెం తడిగినా పచ్చడి పాడైపోతుంది. వీటిని కొంచెం పైన ఇట్లా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసేసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడు అసలు ఇంకా తడి అనేది ఉండదు. పచ్చడికి ఎప్పుడైనా ఇట్లా పసుపు పచ్చగా ఉన్న కాయలే తీసుకోండి. ఇట్లా కొంచెం నల్లగా మచ్చలు ఉన్నవి రసం పిండుకుందాము తీసేసి. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎప్పుడైనా నిమ్మకాయ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి, అప్పుడు తొందరగా మెత్తబడుతూ బాగుంటుంది. ఇందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి. చేసుకుందాం. ఇవి అడ్డంగా కోసుకోండి. అడ్డంగా కోసుకొని వీటిని పసుపు వేసుకుందాం. మరి గట్టిగా పిండేయకండి, ఈ తొక్కులో చేదంతా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కట్ చేసుకుని రసం తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. బాండీ పెట్టుకున్నాము, సిమ్లోనే పెట్టుకోండి స్టవ్. ఒక స్పూను, కొంచెం అంతే, ఎక్కువ వద్దు. మెంతులు వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఇవి మాడిపోకుండా చూసుకోండి. 2 స్పూన్లు ఆవాలు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం ఒక అరకప్పు వేసుకుందాం ఉప్పు. నిమ్మరసం మొత్తం పోసేద్దాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు మరీ ఎక్కువ వేసుకోవకండి, ఎక్కువ వేసుకుంటే పచ్చడి నల్లగా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక గాజు సీసాలోకి పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసి ఒక నైట్ అంతా పెట్టేద్దాం. ఒక రోజు అయిపోయిందండి, చూద్దాము ఎలా ఉందో. ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాము. బాగా ఉప్పుగా ఉంటే సరిపోయినట్టు. ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోండి. ఒక అరకప్పు ఉప్పుకి కప్పు కారం వేసేద్దాం. ఆవపిండి మెంతిపిండి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్న చిన్నులపాయలు కలిపేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. తాలింపుకి మనం శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే బాగుంటుంది. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. తాలింపు గింజలు వేసుకుందాం. ఈ తాలింపు చక్కగా చల్లారిపోయింది.
ఇది చక్కగా 2 రోజుల తర్వాత తింటే బాగుంటుంది. గాజు సీసాలో పెట్టేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఒక 2 రోజుల తర్వాత అప్పుడు కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్ట్గా బాగుంటుంది. పెరుగున్నంలో కూడా ఒక ముక్క వేసుకుని తింటే అసలు టేస్ట్ అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.